వెయిట్ చేయాలి? చెప్పిన చోట వెయిట్ చేస్తున్నాం సార్. రండి సార్. మీకేం ప్రాబ్లం లేదు. మీకోసమే ఎదురు చూస్తున్నాను సార్. రేయ్, ఆగరా, నేను చెప్పేది వినరా. మామ వెళ్ళిపోతున్నాడు. ఆగరా, రారా, చెప్పేది వినరా, ఒక్క నిమిషం ఆగరా. మెడికల్ షాప్ లో ఇప్పుడు ఏం తీసుకోవాలి? మీరిద్దరు ఏంటి ఇక్కడ? ఇద్దరు. ఓ ఇద్దరంటే ఏదో చేయి పట్టుకుంటే వెనకాల పడి వచ్చేయడమేనా? పండవతలకే నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా, చేతులకి గాజుల సౌండ్ వచ్చింది. అంతా అయిపోయాక చెప్తావు. నువ్వు ఇలా కూర్చో, కూర్చో చెప్తాను. ముందు వాడిని పట్టుకోకపోతే పెట్రోల్ అయిపోయి ఆగిందా? ఎక్కడికి వెళ్తారా స్వామి? ఎక్కడరా స్వామి? ఆళ్ళతో కొట్టి చంపేస్తాను రా. అసలు నువ్వు విన్నావా లేదో చెప్పి సావరా. రే ఈ సందులో ఎక్కడ దూరేడు? ఎక్కడికి వెళ్ళారా? వాడు ఎస్కేప్ అయిపోతాడు. త్వరగా పద 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 పద. పోని పోని పోని, పదరా, తొందరగా పద. స్వామి త్వరగా పదరా, ఫాస్ట్ గా పోని. కమాన్, ఫాస్ట్ ఫాస్ట్, త్వరగా పదరా. స్వామి ఎందుకురా బండి ఆపావు? రే ఏమైందిరా స్వామి? చేస్తాను ఏమనుకున్నావా? నిన్ను వదిలిపెట్టను రా. మాటి మాటికి ఎక్కడికి వెళ్తున్నారా నన్ను ఇక్కడ వదిలేసి? రే నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పుడు వరకు బండి తోలింది నేను కాదు, వాడరా. వాడా ఇప్పటిదాకా నడిపింది? నాకు ముందే డౌట్ వచ్చిందిరా, వాడి కాళ్ళు చేతులు పుల్ల ముక్కల్లా ఉన్నాయి. కొట్టానంటే అంతా అయిపోయాక చెప్పరా. నువ్వు ముందు బండి తీరా. వాడు త్వరగా వెళ్ళరా స్వామి, తొందరగా పదరా. ఆడు మిస్ అయిపోతాడు. రే త్వరగా పద. ఈసారి నువ్వు తప్పించుకోలేవురా. వదిలిపెట్టాం. రే వాడి దగ్గరికి వెళ్ళరా, ఒక్క తన్ను అంతా. స్వామి ఏమయ్యాడు రాడు? అయిపోయింది రే పనుడు పని. అబ్బా ఇంకా మనకే గొడవ లేదు. ఇప్పుడేమిద్రా? ఈడెలా వచ్చేట్రా? అయ్యో అయ్యో ప్లీజ్ ఏంట్రా ఇది? ఏంటి అవతారం? నీకు వీడియో వైర్ కట్ చేసినట్టు దేవుడు వాడికి ఆడియో వైర్ కట్ చేశాడు రా. నువ్వు చాలా ఏంటో అడగమ్మా. ఏమైంది బాలు? రే వెళ్ళరా. చూడండి అంకుల్ పాపం నోరులేని జీవి కష్టపెట్టకూడదు కదా. వెళ్ళి వాడికి సంగతి నేను చూసుకుంటా. ఏంట్రా నువ్వు బాడీ లాంగ్వేజ్ తో చావు కొడుతున్నావు? ఏరా ఇక్కడ ఇన్ని బెబ్బేలు చెప్పే బదులు అక్కడ ఒక్క బెబ్బే చెప్పుంటే నిన్ను ఊరంతా తరుగుతూ మేం కష్టపడక్కర్లేదు కదరా. ఏంట్రా నోట్లోంచి ఏదో ఊడిపోదు. ఏంటది? ఏంట్రా ఇది? పాత రేడియో లాగా నెత్తి మీద కొట్టే పాటే మొదలెట్టావు. చిన్నప్పుడు నేను ఆటాడుకుంటూ గోళీ మింగేశాను. గొంతు కట్టం పడి మాటలు లోనకెళ్ళి మాట్లాడితే మాటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతుంది కాబట్టి నేను మళ్ళీ లోన పెడతా. పెళ్లి అయిన తర్వాత నెత్తి మీద కొట్టి బయటికి తీస్తా. అమ్మాయి గారు ఇంట్లో పనికి పెట్టుకుని నాకు అన్నం పెట్టారు. మీరు నాకు మాట మళ్ళీ తెప్పించిన దైవం. మిమ్మల్ని పట్టేమనయ్యా, నన్ను నమ్మండి అయ్యా. మీరు చల్లగా ఉండాలయ్యా.